దినమందు ఆయన మన సజీవ లెక్కలు ఉంచి సజీవుడైన దేవుని ఆరాధించడానికి, ఆయన క్రియలు కొనియాడడానికి బ్రతికించినందుకు స్తోత్రాలు చెప్తామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఘనుడా గొప్ప దేవుడానికి స్తోత్రం 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 స్తోత్రం. జీవం గల దేవానికి వందనాలు 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 వందనాలు. పరిశుద్ధాత్మ దేవాన్ని మేలుతో మమ్మల్ని నింపుతున్న వాడానికి స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా, నీవు మా ముందు నడిచి ప్రతి మా ప్రభువానికి స్తోత్రాలు వందనాలయ్యా. ప్రతి పనిలో మాకు సహాయం చేస్తూ మేలు చేస్తున్న వాడానికి స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దైవాన్ని సన్నిధి మమ్మల్ని నింపుతున్న వాడానికి స్తోత్రం 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 స్తోత్రం. నీతో ఉంటే ఆనందమెత్తండి అయిన ప్రభు, నీలో ఉంటే ఆనందమెత్తండి ప్రభు, నిత్యము తండ్రి ప్రభు అని ఉండలాగా సహాయం చేయవాడానికి స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దైవానికి స్తోత్రం 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 స్తోత్రం. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవజలములు త్రాగనిచ్చితివే. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవజలములు త్రాగనిచ్చితివే. నా ప్రాణమునకు సేద తీర్చితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. నా ప్రాణమునకు సేద తీర్చితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే.
పురమైన యేసయ్యా నీలో గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాలము కన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు నీతో నేను నీ మందిరములో నివాసము చేసిన చిరకాలము నీతో నేను నీ మందిరములో నివాసము చేసిన చిరకాలము ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాలము నన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన
దేవానికి వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. అయ్యా గడిచిన కాలమంతా ప్రభు నీ దయలో నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినవాడా నైనా. అయ్యా దేవానికి స్తోత్రాలు వందనాలయ్యా. నిజంగా తండ్రి ప్రభు నీ కృపేతనైనా మమ్మల్ని నేటి వరకు సజీవుల లెక్కలు ఉంచిందయ్యా. అయ్యా ఇది మా భక్తి కాదయ్యా, అయ్యా ఇది మా ప్రార్థన కాదయ్యా, కేవలం నీ దయ మూలంగా మేము సజీవుల లెక్కలు ఉండి ప్రభు ఈ 2026లో అయ్యా ప్రవేశపెడతామే కాకుండా తండ్రి ప్రభు మొదటి పునరుద్ధాన దినమందు ప్రభు నీ మందులో మా తోడుకొచ్చి ఎదిగి నీకు స్తోత్రాలు వందనాలయ్యా. నిజంగా తండ్రి ప్రభు పచ్చి గల చోట్ల పరిణి చేసే దేవుడు తండ్రి ప్రభు అయ్యా నీకు స్తోత్రాలు వందనాలయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా, మంచి కాపరిని దేవా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు మా కాపరిగా ఉండండి ప్రభా, మేము ఈ ప్రజలుగా ఉండడానికి సంతోషపడుతుందని ప్రభా నీకు స్తోత్రాలు వందనాలయ్యా. అయ్యా నీకు వందనాలు 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 రాజా. అయ్యా 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 మమ్మల్ని కనికరించండి తండ్రి ప్రభు, మమ్మల్ని కనికరించండి ప్రభు, మమ్మల్ని కరుణించండి ప్రభు. అయ్యా మమ్మల్ని ప్రభు మీ హస్తాలు కప్పిపున్నాం ప్రభు, మీరు మమ్మల్ని పట్టుకు నడిపించండి ప్రభు. అయ్యా నీ మందుల ప్రభు నిత్య సంతోషం ఉంది ఆయన ప్రభు. అయ్యా తండ్రి ప్రభు దేవానికి స్తోత్రాలు వందనాలు. అయ్యా నీ సంతోషాన్ని మేము అనుభవించడం సహాయం చేయండి అయ్యా. అయ్యా మీ కుటుంబంగా వచ్చిన మందిరాలు ఆరాధించి కృప దయచేయండి అయ్యా. అయ్యా కుటుంబ సమేతంగా వచ్చిన ప్రభు నీ ముందు సాగిలపడే కృప మాకు దయచేయండి అయ్యా. దేవానికి స్తోత్రాలు వందనాలు అయ్యా. దేవా 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 అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా కుటుంబంలో శాపం కొట్టివేయబడాలి అయ్యా, మా కుటుంబంలో ప్రభు ఆయన దోషాలు కొట్టివేయబడాలి తండ్రి ప్రభు. అయ్యా నీకు స్తోత్రాలు వందనాలు అయ్యా. మేము నా తండ్రి ప్రభు ఈ 2026 సంవత్సరం అయ్యేలోపు తండ్రి ప్రభు మా కుటుంబాలను అయిన ప్రభు రక్షణ కలిగిన కుటుంబాలుగా మారలా సహాయం చేయండి అయ్యా. నీలో ఎదిగే కుటుంబాలుగా సహాయం చేయండి అయ్యా. నీలో ఉన్న సంతోషాన్ని అనుభవించే కుటుంబాలుగా మా కుటుంబాలు ఉంచమని కోరుకుంటున్నా ప్రభు. ప్రతి విధంగా దుష్టుడి కలవరాన్ని మీరు కొట్టివేమని కోరుకుంటున్నా ప్రభు. నీ రక్త ముద్ర ప్రభు ప్రతి కుటుంబం రానేమని కోరుకుంటున్నా ప్రభు. నీ సన్నిధి కాంచేత వృద్ధి చేయమని కోరుకుంటున్నాం ప్రభు. బలవంతుడైన దేవా నీ బలవంతు మమ్మల్ని నింపమని కోరుకుంటున్నాం ప్రభు. అయ్యా నీకు స్తోత్రాలు వందనాలు అయ్యా. మమ్మల్ని కనికరించండి అయ్యా. అయ్యా నీ కరుణతో మమ్మల్ని నింపమని కోరుకుంటున్నాం ప్రభు. నీకు వేలాది స్తుతులు నాయన, స్తుతులు తండ్రి ప్రభు. అయ్యా 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 ప్రభు దేవా దేవా మమ్మల్ని కనికరించినందుకు స్తోత్రాలయ్యా, మమ్మల్ని బ్రతికించిన స్తోత్రాలయ్యా. దేవానికి వందనాలు తెలుస్తున్నాం ప్రభు. అయ్యా కూర్చున్న బిడ్డందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డందరూ అవసరం తీర్చమని కోరుకుంటున్నాం ప్రభు. అయ్యా నీకు స్తోత్రాలు వందనాలు అయ్యా. అయ్యా 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 మా హృదయ రహస్యం దేవుడు తండ్రి ప్రభు. ఏ బిడ్డ ఏ బాధతో వచ్చిందో ఏ వేదనతో వచ్చిందో నా తండ్రి ప్రభు దేవా ప్రతి ఒక్క హృదయ వేదన తీర్చమని కోరుకుంటున్నాం ప్రభు. అయ్యా నీకు స్తోత్రాలు వందనాలయ్యా. అయ్యా కృప చూపండి అయినా, సహాయం చేయండి తండ్రి నాయన. మీరు మాకు తండ్రిగా మీరు మాకు తల్లిగా ఉండే దేవుడు తండ్రి ప్రభు, మమ్మల్ని ఆదరించే దేవుడు తండ్రి ప్రభు, మమ్మల్ని బలపరిచే దేవుడు తండ్రి ప్రభు. నీకు స్తోత్రాలు వందనాలయ్యా. కాబట్టి మమ్మల్ని అందరినీ కనికరించి మా హృదయ వాంఛలు తీర్చమని కోరుకుంటున్నాం ప్రభు. ప్రార్థన ఆలకించువాడా నీకు స్తోత్రాలు వందనాలయ్యా. నీ మందిరానికి వచ్చాం తండ్రి ప్రభు, మమ్మల్ని కనికరించండి తండ్రి. నీ కృప చూపమని కోరుకుంటున్నాం ప్రభు. అయ్యా పాటల ద్వారా మీ నామను మహింపరచబడతండి రాజా, ఆరాధన ద్వారా మీ నామను మహింపరచబడ్డ రాజా తని స్తోత్రాలు వందనాలయ్యా. అయ్యా వర్తమానంలో మేము వెళ్తుండగా తండ్రి ప్రభు మీ దాసుని మీరు బలపరచమని కోరుకుంటున్నాం ప్రభు. ఉదయకాలం నుంచి మధ్యాహ్నం కాలం వరకు మీ దాసుని మీరు బలపరిచారు, వాడుకునే రీతికి నీకు స్తోత్రాలు వందనాలయ్యా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా సాయంకాలపు ఆరాధన తండ్రి ప్రభు మీ దాసుని మీరే బలపరచండి ప్రభు, మీరే నిలబెట్టండి ప్రభు. వారి నోటి నుంచి వచ్చే ప్రతి మాట తండ్రి ప్రభు మేము బ్రతికినట్టుగా సహాయం చేయమని కోరుకుంటున్నాం ప్రభు. మీరే కృప చూపండి ఆయన. మీ దాసుని ప్రభు సిలువ చాటు మరుగు చేసుకోమని కోరుకుంటున్నాం ప్రభు. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి ఆరోగ్యం దయచేయమని కోరుకుంటున్నాం ప్రభు. దేవానికి స్తోత్రాలు వందనాలు అయ్యా. చుట్టూ మీ కంచె వేయండి, కాపుదలు ఉంచండి అయ్యా. దేవా నా తండ్రి స్తోత్రాలు వందనాలు అయ్యా. మా గుడ్ మార్నింగ్ బెట్ సంఘాన్ని ప్రభు వృద్ధి చేయండి అయ్యా, వర్ధిల్లింప చేయండి. ఇంకా అనేకమైన ఆత్మలు వచ్చిన సహాయం చేయండి అయ్యా. నూతన ఆత్మ మీద తోడుకురమ్మని కోరుకుంటున్నాం ప్రభు. అయ్యా ఇరుగు పొరుగు వారిని నడిపించమని కోరుకుంటున్నాం ప్రభు. దేవానికి స్తోత్రాలు అయ్యా. గొర్రెలనే కంటే అయినా తండ్రి ప్రభు, మేము గొర్రెలైనా మేము మీ ఆత్మలో బలపడితే ప్రభు అనేక మందిని తోడుకొచ్చి కృప మాకు దయచేయమని కోరుకుంటున్నాం ప్రభు. దేవ మీరు కృప చూపండి, సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు అయ్యా. అయ్యా అయ్యా ఈ స్థితి మొదట మా స్థితి కొంచెమేమైనా తుదికి మహా అభివృద్ధి పొందే కృప మాకు దయచేయమని కోరుకుంటున్నాం ప్రభు. దేవానికి స్తోత్రాలు వందనాలయ్యా. ఈ సంవత్సరం వాగ్దానం తండ్రి ప్రభు, మా సంఘానికి ఇచ్చిన వాగ్దానం మేము స్వతంత్రంగా సహాయం చేయమని కోరుకుంటున్నాం ప్రభు. మీరే కృప చూపండి అయినా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా మీరు కృప చూపండి అయినా. అయ్యా మా సంఘాల చుట్టూ మీకు కంచె వేయండి, కాపుదలు ఉంచండి ప్రభు. అనేక మంది ఆత్మలు తోడుకురమ్మని కోరుకుంటున్నాం ప్రభు. ఈ సత్యమైన వాక్యం విన్నట్లుగా సహాయం చేయమని కోరుకుంటున్నాం ప్రభు. ప్రతి దుష్టుడు బంధకాలను విడుదల కలిగించమని కోరుకుంటున్నాం ప్రభు. ప్రతి చీకటి కట్టలను విడుదల కలిగించమని కోరుకుంటున్నాం ప్రభు. పాపపు సంఖ్యలను విడుదల కలిగించమని కోరుకుంటున్నాం ప్రభు. అనేకమైన ఆత్మలు మీరు తోడుకురమ్మని కోరుకుంటున్నాం ప్రభు. మీరు ఏలవేయండి స్వామి, మీరు నడిపించమని కోరుకుంటున్నాం ప్రభు. పరిశుద్ధాత్మదేవ మీరు దర్శించండి అయ్యా, మీరు పలకరించండి ప్రభు. మీరు పలకరిస్తుంది ప్రభు. నా తండ్రి అయిన స్తోత్రాలు వందనాలు అయ్యా. అయ్యా అనేకులు కదిలి వస్తారు ప్రభు. దేవా మేము మాట్లాడితే ఎవరు రారు నాయన ప్రభు, మీరు మాట్లాడమని కోరుకుంటున్నా తండ్రి ప్రభు. అయ్యా ఈ మైక్ షెట్ ఉందా ఎంత దూరం వినపడుతుందో నా తండ్రి ప్రభు, అనేకులు మీరు దర్శించి మాట్లాడమని కోరుకుంటు తండ్రి ప్రభు. మీరు కృప చూపమని కోరుకుంటు ప్రభు. వచ్చిన మనందరినీ జ్ఞాపం చేసుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రం ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.
కీర్తనలు 91వ అధ్యాయము సురేఖ వచ్చి చదువుతుండగా, 92వ కీర్తన సురేఖ వచ్చి చదువుతుండగా ఉత్తర ప్రచిత్రాలుగా మనం కూడా చదువుదాం. కీర్తనలు 92వ అధ్యాయము. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. నిత్యనాశం నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివలే చిగుర్చుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయవారందరూ చెదరిపోదురు. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. యెహోవా మందిరంలో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగానుందురు. దేవుడిట్టి వాక్యం దీవించునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యన మరి దైవజనులు త్యాగరాజయ్య గారు ఉన్నారు. ఒక 10 నిమిషాలు వారిని వర్తమానం అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. చెప్పండి, వందనాలు అంటే ఎక్కువ సమయం తీసుకొని అయ్యగారు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవటానికి నేను ప్రయత్నం చేస్తాను. అందరూ వాగ్దానాలు తీసుకున్నారా లేదా? చెప్పరేంటి? నోరు చెప్పండి, నోరు విప్పండి. తీసుకున్నారా లేదా? మీరు చెప్పండి, ఈ సంవత్సరం మీ వాగ్దానం. అంటే వేరేం కాదు, కానీ మిమ్మల్ని ప్రశ్నలు వేసి చికాకు పెట్టాలని నా ఉద్దేశం కాదు. దేవుడు మనకు అందరికీ వాగ్దానాలు ఇచ్చారు. వాగ్దానాలు ఇచ్చిన దేవుడు నమ్మదగిన వారు. హల్లెలూయా చెప్పండి. మరి ఆయన నమ్మదగిన వాడు అన్నప్పుడు ఆయన ఈ సంవత్సరం ఇచ్చింది 1వ తారీఖు 2, 3, 4. మిమ్మల్ని నేను తప్పు పట్టట్ల. దేవుడు ఎవరికి తీర్పు తీర్చొద్దన్నాడు. వాక్యం చక్కగా ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఇచ్చిన వాగ్దానాన్ని వెంటనే హృదయంలో దాచుకోవాలి. నేను చెప్తున్నాను కదా, 57.5 సంవత్సరాలు వచ్చే వరకు ఈ వాగ్దానాలని నేను లాటరీ టికెట్ అనేవాడిని. క్షమించాలి దైవజనులు. అంటే మత్తయిని ఎన్నుకోవటంలో వారు చీట్లు వేశారా లేదా?
ఆ చీట్లో నుంచి ఒకటి తీసినట్టు మనం కూడా వాగ్దానాలని తీసుకున్నాం. నోవా ఆ, ఓడలో ఎవరు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారని లాటరీ తీస్తే యోనా మీద వచ్చిందా రాలేదా? ఆ, అట్లా చెప్పేవాడిని మా మిస్సెస్తో. ఆవిడేమో ఎర్షులేమో లేకపోతే మన హెబ్రోన్ సహవాసము భక్తి సింగ్ గారి సహవాసంలో చిన్నప్పటి నుంచి దేవుని వాక్యంతో పెరిగింది. నేనేమో దేవుడు లేని వాడుగా నా జీవితం కొనసాగింది. 35 సంవత్సరాలు ఆవిడ దారి ఆవిడదే, నా దారి నాది, అట్లా జీవించిన వారు దేవుని అంగీకరించిన తర్వాత దేవుడు గొప్ప కార్యాలు ఈ యొక్క వాగ్దానాల ద్వారా నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా చెప్పండి. కాబట్టి ఈ వాగ్దానాలని నేను చాలా త్రోసివేసినాను. అంతేకాదు ఆ, నేను వ్యర్థమైన మాటలు నా నోటంట వచ్చినాయి. లాటరీ టికెట్ నాకొద్దు అనేవాడిని. కానీ ఈ విలువేంటో దేవుడు నన్ను రక్షించిన తర్వాత ఈ యొక్క వాక్యము ఈ వాక్యము నేను తెలియజేస్తుండగా ఈ వాక్యంలో నుండి వచ్చిన కొన్ని మాటలు వాగ్దానం మీద మాట్లాడటానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ వాగ్దానాలు మనం ఇవ్వగానే తీసుకుంటానుకున్నంత ఆతృత తీసుకున్న తర్వాత ఉండదు. అంటే వేరేని కాదు, ఎక్కడో పెట్టేస్తాం. ఈ సంవత్సరం నీ వాగ్దానం ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఎత్తుక్కుంటాం. గపాలను మనం చెప్పలేని స్థితిలో ఉంటాం. ఎందుకంటే హృదయంలో ఆ వాగ్దానాన్ని పదిలకు ఖర్చుకుంటే వెంటనే వస్తుంది. అది బైబిల్లోనూ ఎక్కడో ఉంటుంది. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనము మర్చిపోకుండా ఈ సంవత్సర కాలం అంతా దాన్ని ధ్యానించేవారు ఉండాలి. వచ్చే సంవత్సరం 2027 జనవరి నెలలో 1 తారీఖున తీసుకోవటానికి మనం సంసిద్ధతై వచ్చే సంవత్సరం వాగ్దానం కొరకు మనము ఈ రోజు నుంచే మనం ప్రార్థన చేసేవారు ఉండాలి. ఈ అనుభవంలో ఉండాలని ఆ దేవుడు నాకు తెలియపరిచారు. నేను రక్షించబడిన తర్వాత ఆగస్టులో నేను రక్షించబడ్డా 31న సెప్టెంబర్ 1వ తేదీన బలలో పాల్గొన్నాను. అప్పటి నుంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబరు 31 వరకు నేను దేవునికి ప్రార్థన చేస్తా. దేవా, నా ఏళ్ళ మీరు ఏర్పాటు చేసిన వాగ్దానాన్ని నాకు ఏర్పాటు చేయి దేవా, నేను అర్హుడుగా ఉండటానికి ఆ వాగ్దానానికి నన్ను నిలబెట్టమని నేను ప్రార్థన చేశాను. 4 నెలలు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఎట్లాంటిదంటే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది. అది ఒకసారి చదవండి. హెబ్రీలకు రాసిన పరిశుద్ధుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 13:5. ధనాపేక్ష లేని వారై తృప్తి పొందియుండుడి, నిన్ను ఏమాత్రము ఈ యొక్క మాటలో నాకు వాగ్దానంగా నిన్ను ఎన్నడూ విడవను ఎడబాయననే మాట నాకు దేవుడు 2014 జనవరి 1వ తేదీన నాకు ఇచ్చిన వాగ్దానం. అంతకుముందు నేను నెగ్లెక్ట్ చేశా. దేవుడు ఇచ్చే వాగ్దానాలు ఎట్లాంటి అంటే చదవద్దు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23లో వాగ్దానము చేసిన దేవుడు అట్లాంటి దేవుడు మనకి ఇచ్చాడు. 105వ కీర్తన 21వ వచనం చూడండి. 21వ వచనం. అమ్మమ్మ క్షమించు తల్లి. 105వ కీర్తన 42వ వచనం. క్షమించాలి. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును చాలు ఎట్లాంటి వాగ్దానం అని రాయబడింది అక్కడ. అందరూ చెప్పాలి. అది పరిశుద్ధమైన వాగ్దానం. పరిశుద్ధమైన వాగ్దానాన్ని రాయబడింది. ఇట్లాంటి పరిశుద్ధమైన వాగ్దానాన్ని మనము నెగ్లెక్ట్ చేస్తున్నాం మేము. కాబట్టి ప్రతి సంవత్సరం ఇచ్చే వాగ్దానము మనము దాన్ని చదివి హృదయంలో దాచుకొని దాన్ని స్మరించే వారు ఉండాలి.
2014 నుండి నేను ఈ వాగ్దానాలు తీసుకుంటున్నాను. 2025 వరకు దేవుడు అన్ని వాగ్దానాల్ని 100% నా ఎడల రుజువు చేశారు, నెరవేర్చారు. హల్లెలూయా చెప్పండి. ఆ దేవుని చిత్తమైతే 4 రెఫరెన్సులు చదివి నేను గబగబా నా సాక్ష్యాన్ని ముగించి నేను ఇక్కడి నుంచి వెళ్తాను. చూడండి, ఈ దేవుడిచ్చిన మాటలు ఎట్లా ఉన్నాయంటే, పరిశుద్ధమైన వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధమైన కాదు, బహుశా నేను అనుకుంటున్నాను అయ్యగారు, మరి బేతవాళ్ళు సంఘంలో మీరు సుమారుగా ఒక 2000 లేకపోతే పై చిల్లరే వాగ్దానాలు అక్కడ పోగుపెట్టి ఉంటారు. అవునా అయ్యగారండి? కొన్ని మందిరాల్లో ఏంటంటే ఒక 30 మంది, కొన్ని మందిరాలు 100. మా మందిరంలో నేనేం చేశాను, 100 పెట్టాను. కానీ నాకు వచ్చేవాళ్ళు 50 మంది, కానీ అన్ని పెట్టాం. ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఆ, నమ్మదగినవే అని మనం కొరింథీలకు రాసిన 2వ పత్రిక, పరిశుద్ధుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. ఆ, చూడండి, ఎన్నైనను అన్నీయు క్రీస్తునందు అన్నీ అవునన్నట్లుగానే ఉంటాయట. తర్వాత మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై ఆయన వలన అవి నిశ్చయమై ఉన్నవి. కాబట్టి ఆయన వాగ్దానం మనకిస్తారు. ఆ వాగ్దానం ద్వారా ఆయన వాగ్దానం నెరవేర్చిన తర్వాత దేవునికి మహిమార్థంగా అది జరుగుతుందని ఇక్కడ వాక్యం ఉంది. కాబట్టి వాగ్దానాలు పరిశుద్ధమైనవి. ప్రతి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ వాగ్దానం తర్వాత దేవునికి మహిమ కలుగునట్లు ఆయన మనకు వాగ్దానాలు ఇచ్చారు. కాబట్టి చివరిలో నేను దేవుడు ఎంత మహిమపరచబడ్డాడో ఆయన నాకు మొదటి వాగ్దానం నెరవేర్చి నేను మీకు వివరిస్తాను. కాబట్టి వాగ్దానాలు ఎన్నైనాను అన్నీ చాలా ఉంటాయి వాగ్దానాలు. ఆ వాగ్దానాలన్నీ అవునన్నట్లుగానే ఉంటాయి. కానీ దేవుని మహిమపరచటానికి ఆ దేవాది దేవుడు మనకు ఆ వాగ్దానాలు ఇచ్చారు. అంతేకాదు వాటికి ఉన్న విలువ ఎట్లాంటిదో మనం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక, 1వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. మహిమ గుణాతి బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించాడు. చూడు, అమూల్యమైన వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా చెప్పండి. అమూల్యమైనవి, ఈ మాట చాలా విలువైనది. పరిశుద్ధమైన వాగ్దానాలు ఇచ్చినట్లు కీర్తనలో మనకు తెలియజేయబడినది. ఇక్కడేమో అమూల్యమైన అంటే మూల్యము చెల్లించలేనంత ఖరీదు గల వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా చెప్పండి. అమ్మ చూడండి, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నేను 750 రూపాయలు కొన్నా. దీని విలువ ఎంత? 750. సెల్ ఫోను 17,000 నా దానికి. ఆ సెల్ ఫోన్కి ఖరీదు ఉంది, రేటు ఉంది. కానీ దేవుడు మనకిచ్చే వాగ్దానాలకి రేటు లేదంట, దాని విలువ కట్టలేమంట. హల్లెలూయా చెప్పండి. అంత గొప్ప వాగ్దానాలు మనకు దేవుడు అనుగ్రహించాడు. మూల్యము చెల్లించలేనంత గొప్ప వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఆయన నెరవేర్చగలరా? ఆయన ఇచ్చిన వాటిని నెరవేర్చగలడంటే 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము నేను చెక్ చెప్తున్నాను. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయము 56వ వచనాన్ని చూద్దాం. 56వ వచనాన్ని చూద్దాం. ఎట్లనగా తాను చేసిన వాగ్దానాన్ని బట్టి జనులకు నెమ్మది కలగజేసిన యెహోవాకు స్తోత్రం కలుగును. తర్వాత ఇక
హల్లెలూయా చెప్పండి. ఆయన ఇచ్చే ఏ వాగ్దానం ఒక్కటైనను గట్టి చెప్పరే తప్పిపోయింది కాదు. ఒక్కటి కూడా నెరవేర్చకుండా వదిలిపెట్టాడు ఆయన. అదే చెప్తున్నా, 2014 నుంచి 2025 వరకు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలను 100% అవన్నీ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ సమయం లేదు. అది అది మంచిది కాదు. అది నాకు ఇచ్చిన 15 నిమిషాలు అయ్యగారిని సాక్ష్యం కూడా చెప్తాను అన్నాను. కాబట్టి ఒక్కటైనను తప్పిపోదట ఆయన ఇచ్చిన వాగ్దానాలు. దేవుడు అంతా కరాఖండిగా వాక్యం చేత మనం బలపరుచుతుండగా సంవత్సరానికి ఇచ్చే ఒకే ఒక వాగ్దానాన్ని కంఠస్థం చేసి ఎప్పుడు అడిగినా చెప్పే స్థితిలో మనం ఉండాలా వద్దా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. కాబట్టి నీ వాగ్దానం ఏంటనగానే గబాలను బైబిల్ తీయొద్దు, ఏమనుకోవద్దు. మన బైబిల్ నీ వాగ్దానం ఏంటని దైవజనుడు కనుక అడిగితే ఏం చేయాలి? బైబిల్ ఎతికి ఎక్కడుందో అనకూడదు. హృదయంలో నుంచి అది ఒక వాక్యమే కదా, రిఫరెన్స్లు చెప్తే దైవజనుడు సంతోషిస్తారు. దేవుడిచ్చిన మాటలు మీతో చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అంతే కదా. చివరిగా ఇది చూసి ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొత్తం 15 ఉన్నాయి, 4, 5 చెప్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. మహింపరిచి ఆ వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు, హల్లెలూయా చెప్పండి, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుటకు మన దేవుడు ఎట్లాంటి వాడట? అందరూ చెప్పాలి, ఎట్లాంటి వాడు? హల్లెలూయా. అట్టి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, అట్టి దేవుణ్ణి మనం కొనియాడుతున్నాం. ఆయనకు స్తోత్రాలు చెల్లిదు. రూఢిగా నెరవేర్చగల దేవుడు ఆయన. నేనే సాక్ష్యం, ఇంకెవరు అక్కర్లా. అంటే మీరు అక్కర్లేదని నేను అంటలా, నాకుగా నేను అనుభవించింది మీతో నెరవేర్చుటకు సమర్థుడైన దేవుడు మనకు ఆ వాగ్దానాలు ఇచ్చారు. ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. చివరిగా ఇది చూద్దాము. యెహెజ్కేలు గ్రంథము 12:28 కూడా చూసి నేను ముగిచ్చేస్తున్నాను. చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తా. 12:28 కాబట్టి వారితో ఇట్లనుము, ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. చాలు, దేవుడు చెప్పిన మాటలు ప్రతి ఒక్కటి వాగ్దానమే. అది నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మన స్థితి ఎట్లా ఉంది? భూమి మీద మన పౌర స్థితి ఎట్లా ఉంది? దేవునికి యోగ్యముగా ఉన్నాయా, అయోగ్యములుగా ఉన్నాయా? యోగ్యులుగా ఉంటే నెరవేర్చడానికి ఆయన ఇష్టపడతాడు అని. అందుకని ఒక మాట అంటారు ఆయన, హృదయపూర్వకంగా ఆయన నరులకు బాధ అయినను విచారమునైనను కలిగించడు. కానీ మనం ఎంత ఘోరమైన పాపం చేసిన ఆయన కరుణించి వాత్సల్యం చూపిన దేవుడు. కాబట్టి వాగ్దానాలు ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చారు, పరిశుద్ధమైన వాగ్దానాలు ఇచ్చారు. ప్రతి ఒక్కటి నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడు తన ప్రేమను మనకు వెల్లడి చేయటానికి ఇష్టపడుతున్నారు. చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. అది నేను 2014 అంటే 57 సంవత్సరాలు వచ్చే వరకు నేను యేసయ్యను నమ్మలా. యేసయ్యను దూషించలేదు కానీ నమ్మలా. యేసయ్య లేడు, ప్రార్థన అక్కర్లేదు, పాటలు పాడక్కర్లేదు, బైబిల్ చదవక్కర్లేదని ఒక మొండి పట్టుదలతోన్నా. నేను రక్షించబడిన తర్వాత దేవునితోనూ ఉంటున్నా, దేవుని కలిగి ఉంటున్నాను. నేను వాగ్దానం కొరకు వేచి చూస్తే ఫిబ్రవరికి రాసిన పత్రిక ఇప్పుడు చదవబడి 13:5 ఇచ్చారు. 2014 జనవరిలో తీసుకున్నా. అది నెరవేర్చడానికి చాలా టైం పట్టింది అనుకని, కానీ వెంటనే యెహెజ్కేలు గ్రంథంలో చదవండి, అది వెంటనే నెరవేరుతుందని నా విషయంలో డిసెంబర్లో నెరవేరుతుంది. 2014 జనవరిలో 1 తీసుకున్నది, 2013లో తీసుకున్నది. డిసెంబరు 14వ తేదీన దేవుడు దాన్ని రుజువు చేశారు. ఎట్లాగంటే 2014వ తేదీ 14, 15, 16 తేదీల్లో జైపాల్ అయ్య గారు నోబుల్ కాలేజీలో మీటింగ్లు పెట్టారయ్యా. నేను అప్పుడే రక్షించబడ్డా. మా ఆవిడ భక్తి పర్రాలని చెప్పాను కదా, నా చేయి పట్టుకొని తీసుకెళ్తుంది. నోబుల్ కాలేజీలో ఆవిడకి
జైపాల్ అయ్య గారు అంటే చెన్నై ఆయనకి ఆవిడకి ఇష్టం, వాక్యం ఇష్టపడుతుంది. ఆ వాక్యం మొదటి వాక్యము వాళ్ళ అబ్బాయి చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక మేము ఆ రోజుకు చాలే, రేపు నీ బర్త్డే డిసెంబర్ 15 నీ బర్త్డే కాబట్టి రోజంతా ఇక్కడే ఉందాం, సెలవు పెట్టేసి వచ్చేద్దామని ఆవిడ చెప్పింది. మేము ఇక మొత్తం మాకు దగ్గర ఉన్నాయన్నీ సర్దుకొని రైల్వే స్టేషన్ పక్కనే 9:15కి ట్రైన్ ఉంది. మీరు వినాల్సింది 9:15కి ట్రైన్ ఉంది. మేము టికెట్ తీసుకొని ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాము. 9:10కే వెళ్ళిపోయింది ట్రైన్. అంటే 5 నిమిషాల ముందే వెళ్ళిపోయింది. మేము వెళ్ళింది కరెక్ట్ టైంకి వెళ్ళాం. ఎక్కుదామని అట్లా దగ్గరికి వెళ్తున్నాం, ఇంకా 5 నిమిషాలు ఉంది, ట్రైన్ వెళ్ళిపోయింది. అక్కడి నుంచి బయలుదేరి నేను చెప్తున్నాను. అక్కడి నుంచి బయలుదేరి బస్ స్టాండ్కి వచ్చాము. అప్పటికి 10 గంటలు అయ్యింది. ఎంక్వైరీలు అడిగితే 8 గంటల తర్వాత గుడివాడకి మచిలీపట్నం నుంచి బస్సు లేవు అన్నారు. అప్పుడు మేము రోడ్డు మీదకి వచ్చి విచారంతో నిలబడి ఉన్నాము. మా పక్కన ఆయన అన్నాడు, మీరు ఏ ఊరు వెళ్ళాలంటే మేము గుడివాడ వెళ్ళాలంటే ఆయన ఏమి సలహా ఇచ్చాడంటే, మీరు మచిలీపట్నం నుండి పెడన వరకు వెళ్ళండి, పెడన నుండి బోళ్ళని ఆటోలు గుడ్లవెల్లేరు వెళ్తే, గుడ్లవెల్లేరు నుంచి నాకు అన్నీ తెలుసు కాబట్టి నేను ఓకే అనుకున్నాము. ఆటో ఎక్కాము, పెడనలో దిగాము. మీకు చెప్తున్నా, పెడనలో 10 నిమిషాలు ఉన్న ఆటో రాలేదు. పక్కన వాళ్ళని అడిగితే ఏమన్నారంటే, బంటుమేలి అడ్డు రోడ్డు ఉందండి, అక్కడికి వెళ్ళండి మీకు ఆటోలు దొరుకుతాయి అన్నారు. మేము అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఆటో ఎక్కాము. ఆటోలో ఉండగా ఒక అతను ఈ ఆటో డ్రైవర్కు ఫోన్ చేశారు. గుడ్లవెల్లేరు లాకుల దగ్గర పోలీసులు బీటేశారు, ప్రతి వాహనాన్ని చెక్ చేస్తున్నాడు, నీ దగ్గర లైసెన్స్ అన్నీ ఉంటే రా, లేకపోతే రావద్దన్నాడు. మమ్మల్ని ఏం చేశారు, ఆ కౌతరంలో దించేసేసాడు ఆయన. దించేసిన తర్వాత ఆటో వచ్చే వరకు నేను ఉంటాను అన్నాడు. నేను అన్నాను, ఇళ్ళయ్యా మాకు ఈ ప్రాంతం నాకు తెలుసు, మీరు వెళ్ళిపోమన్నా వెళ్ళిపోయాడు. తర్వాత ఆటో వచ్చింది. గుడ్లవెల్లేరు ఆర్టీసీ కాంప్లెక్స్ ముందు నిలబడ్డా. ఇద్దరు నిలబడ్డాం. మంచు బాగా వస్తుంది. డిసెంబర్ 15 వచ్చేసింది. డిసెంబర్ 15 వచ్చేసింది. నా బర్త్డేకి మా మిస్సెస్ అక్కడే విషెస్ చెప్పేసింది, హ్యాపీ బర్త్డే అని. అంతలోకి ఎస్ఐ గారు వచ్చారు. వచ్చేమన్నారు, మీ ఇద్దరు ఎందుకు ఇక్కడ ఉన్నారంటే, గుడివాడ వెళ్ళాలండి సార్ అన్నాం. అంటే ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోమన్నాడు. ఏం లేకుండా మేము ఎట్ట వెళ్తాం. మళ్ళా వచ్చాడు. మళ్ళా 4 సార్లు వచ్చి చివరికి బూతులు కాడ అనటానికి సిద్ధమయ్యాడు. దుఃఖపడ్డా. అంతలోకి ఒక ఆటో వచ్చింది. గుడివాడ వస్తామంటే వస్తానన్నాడు. ఎంత అంటే 200. గుడివాడకి రావటానికి 5 రూపాయలు. అప్పుడు 2014లో 5 రూపాయలు. 100 రూపాయలు ఇస్తామని మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకో ఆటో వచ్చింది. వాడు 300 అన్నాడు. కాదు ఇందాక అతను 200 అన్నాడు. 200 ఇవ్వటానికి సిద్ధంగా వాడు కూడా వెళ్ళిపోయాడు. అంతలో 3 ఆడోళ్ళు వచ్చి మాతో జాయిన్ అయ్యారు. వచ్చి మేము 5గురు ఉన్నాం. 5గురం కలిసి రైల్వే స్టేషన్కి వెళ్దాం, 3 గంటలకి ట్రైన్ ఉందని అక్కడ చూసా. స్టేషన్లో ఉంటే మనల్ని ఎవరు ఏమనరని అనుకున్నప్పుడు నాకు వాగ్దానం గుర్తుకొచ్చింది. హలీలో చెప్పండి. ఆ వాగ్దానం ఏం ఇచ్చాడు, నిన్ను ఎన్నడును విడవను ఎడబాయినని చెప్పాడు దేవుడు. చెప్పాడు ఖచ్చితంగా. కాబట్టి ఆ మాటను బట్టి నేను మా మిస్సెస్ అమ్మ ప్రార్థన చేస్తా, ఆ వాగ్దానం బట్టి మరి అంటే నేను ఆ బస్ స్టాప్ పక్కకి వెళ్ళి ఏడ్చాను. కళ్ళంపై నీళ్ళు వచ్చినాయి. చలేస్తుంది, వణుకు వస్తుంది. నాకు బైపాస్ అయ్యి అప్పటికి 1 సంవత్సరం అయింది. వాతావరణం అయింది నాకు అనుకూలంగా లేదు. ఏడుస్తూ నాకు ఇట్లా కన్నీరు పెట్టి నేను ఏడ్చా. నాకు వాగ్దానం చేసాము, నీ పని నీ కొరకే మేము వచ్చాము, నీ వాక్యం వింటానికి వచ్చాము కదా అని ఏడ్చి ఇట్లా వచ్చాను కన్నీరు పెట్టేదానికి. అంతలోకి 5 నిమిషాలకి లేదు, ఈ మధ్యలో ఒక ఆటో అతను వచ్చాడు. వాడు ఏమన్నాడంటే 5గురు ఉన్నారు, 500 ఇవ్వమన్నాడు. బేరం ఆడుతుంటే వెళ్ళిపోతున్నారు. ఈ మాట మర్చిపోయాను నేను. బేరం ఆడుతుంటే వెళ్ళిపోయాడు. సరే, అప్పుడు నేను ఏం చేశానంటే ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత 5 నిమిషాలకి ఆటో గుడివాడ నుంచి వచ్చింది. అతను రాగానే గుడివాడ వస్తావంటే వస్తానన్నాడు. దేవుళ్ళలాగా వచ్చేవయా అన్న. అతను ఏమన్నాడంటే, నేను దేవుణ్ణి కాదు, శరత్ టాకీస్లో ఇద్దరు సినిమా చూసి పెద్ద కాలువ దగ్గర దిగేసి అటు వెళ్ళిపోయారు. నేను వెనక్కి వస్తున్నాను. నాకు తెలియని ఒక వ్యక్తి నా హ్యాండిల్ బార్ మీద చేయి పెట్టి నన్ను పక్కకు తోసేసి ఆయన డ్రైవింగ్ చేసుకుంటూ 70 కిలోమీటర్లు చూపిస్తుంది, ఈ లైన్లో నేను ఎప్పుడు రాలేదన్నాడు. అంటే గుడివాడ నుంచి గుడ్లవెల్లేరు రూట్ అతనిది కాదట. 70 కిలోమీటర్లతో వచ్చాడు. అంతేకాదు, మీ దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన
నా చేతులు హ్యాండిల్ మీద పెట్టి ఆయన తప్పుకున్నారన్నారు. మీరేం మాట్లాడతారు అన్నారు. నేను దేవుని కాదు, నువ్వు దేవుడు అయి ఉంటావు, నీ కొరకు దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు అన్నాడు. నిన్ను ఎన్నడూ విడవను. ఆ ప్రార్థనకి దేవుడు స్పందించాడు. వచ్చి నన్ను ఇచ్చాడు. ఎక్కేమమ్మా, మా ఇల్లు ఇక్కడ ఇంకా ముందుకెళ్తే మైలు రాయి ఉంటుంది, అక్కడ మా ఇల్లు. అక్కడ దిగ్గానే ఎంత ఇవ్వచ్చు చెప్పండి, నేను ముగిస్తా. ఎంత ఇవ్వచ్చు అతనికి? 200 ఇవ్వాలా, 300 ఇవ్వాలా, 500 ఇవ్వాలా? చెప్పరేంటి? ఎంతైనా నేను 500 ఇచ్చా. అతను అన్నమాట మీతో చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. మీ దగ్గర నేను 500 తీసుకుంటే, డబ్బులు తీసుకుంటే నేను శాపగ్రస్తుని అవుతాను అన్నాడు. హల్లెలూయా చెప్పండి. అతనికి దేవుడు దర్శనం ఇచ్చి అతని చేతిలో ఉన్న ఆటోను దేవుడే నడిపి వేగంగా 5 నిమిషాల్లో 15 కిలోమీటర్లు తీసుకొచ్చాడట. వంకరలు తిరగలేదంట. అతను అన్నమాట, ఎక్కడ వంకరలు తిరగలేదు. ఏరోప్లేన్ వచ్చినట్టు అక్కడి నుంచి గుడివానికి ఇక్కడికి వచ్చింది. 5 నిమిషాలే. మీరు చెప్పండి, 5 నిమిషాల్లో వస్తుంది ఆటో? రాదు. దేవుని వేగం అది. ఎస్తేర్ అని ఒక దైవజనురాలు ఉంది, పాకిస్తాన్ ఆవిడ విషయంలో కూడా దేవుడు ఇట్లాగే చేశాడు. ఆ బుక్ చదువుతుంటే ఏంటి, 45 కిలోమీటర్లు 15 నిమిషాలు వెళ్తుందా, ఎట్లా వెళ్తుంది అని నాకు కొద్దిగా ఎగతాళిగానే చదివా. దేవుడు నా విషయంలో చేశాడు. 15 కిలోమీటర్లు 5 నిమిషాలు. 5 నిమిషాలకు 15 అంటే 45 కిలోమీటర్లు 15 నిమిషాలు వెళ్ళిపోయింది. ఆయన లెక్క లాంటిది. 15 అన్నాడు, నేను శాపగ్రస్తుని అవుతా, నాకు డబ్బులు వద్దు. ఈ 3 ఆడోళ్ళు నాగర్పాళ్ళు దిగాలంట, అక్కడ దించి నేను డబ్బులు తీసుకోకుండా వెళ్తాను అన్నాడు. హల్లెలూయా చెప్పండి. నాకు ఇప్పటి వరకు 2014 నుంచి 2025 వరకు దేవుడు అన్ని వాగ్దానాలు ఇదే రీతిలో కొనసాగిస్తున్నాడు. కాబట్టి వాగ్దానాలు కలిగిన వారుగా మనము రోజు ప్రార్థన చేస్తూ ఆ సంవత్సరం యొక్క వాగ్దానాన్ని నెమరు వేస్తూ ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించవచ్చు, కూర్చొని దేవుడు మొర ఆలకిస్తాడు, వాగ్దానాలు నెరవేర్చగల దేవుడు మన దేవుడు. హల్లెలూయా. దేవుడు ఆ మాటలు సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి ముఖ్యంగా అయ్యగారికి నా ప్రత్యేకమైన వందనాలు. అయ్యగారు, మా అల్లుడు గారు హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనుక్కున్నారు. ఇంటీరియర్ అన్ని తయారు చేయటంలో మా అయ్యగారు మీరు అక్కడ ఉండన్నారు, నేను రాలేకపోవటానికి కారణం, నన్ను క్షమించండి అయ్యగారు. రావాల్సిన వాడిని నేను రాలేకపోతున్నాను. అది హైదరాబాద్లో ఎక్కువ సమయం గడుపుతున్నాను. నా ప్రియుని సహవాసము కాచెను నేటి వరకు, నా ప్రియుని అనుబంధము నడుపును అంతము వరకు. నా ప్రియుని సహవాసము కాచెను నేటి వరకు, నా ప్రియుని అనుబంధము నడుపును అంతము వరకు. నా ప్రియుని ప్రేమ అతి మధురము, నా ప్రియుని ప్రేమ అమృతము, నా ప్రియుని ప్రేమ అతి మధురము, నా ప్రియుని ప్రేమ అమృతము. ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా, ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా. నా ప్రియుని సహవాసము కాచెను
నేటి వరకు నా ప్రియుని అనుబంధము నడుపును అంతము వరకు కనుచూపు మేరలో కనబడలేదే ఏ మమకారము నా బాధలో కలనైన మరువని నీ అనురాగము చూపితివాయి దీనునిపై కనుచూపు మేరలో కనబడలేదే ఏ మమకారము నా బాధలో కలనైన మరువని నీ అనురాగము చూపితివాయి దీనునిపై నా ప్రియుని ప్రేమ ఆశ్చర్యము నా ప్రియుని ప్రేమ అద్భుతము నా ప్రియుని ప్రేమ ఆశ్చర్యము నా ప్రియుని ప్రేమ అద్భుతము ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా 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 యేసయ్యా నీకే ఆరాధనా ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా నా ప్రియుని సహవాసము కాచెను నేటి వరకు నా ప్రియుని అనుబంధము నడుపును అంతము వరకు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన ప్రియుని సహవాసము మనలను కాచి కాపాడి తన ప్రేమ నీడలో మనల్ని పదిలపరిచి మరొక సంవత్సరం మనకు అనుగ్రహించి మరొక సంవత్సరపు మొదటి పునరుత్థానపు ఆరాధనలో దేవుని పిల్లలైన మీ అందరితో కలిసి ప్రభుని స్తుతించటానికి ప్రభు అనుగ్రహించినటువంటి గొప్ప కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. నాకు ముందు దైవోపదేశం చేసిన దేవుని సేవకులు త్యాగరాజయ్య గారికి నా నిండు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. చేరి ఉన్న మీ అందరిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ మీకందరికీ కూడా నా నిండు వందనాలు తెలియచేస్తున్నాను. మరొకసారి నూతన సంవత్సరపు శుభాలను కూడా తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని సేవకులు వారి జీవితంలో దేవుని వాగ్దానాలు వాటి యొక్క నెరవేర్పును గురించి చెబుతూ ఉన్నప్పుడు నిజంగా ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ప్రేమ అద్భుతకరమైనది అని చెప్పి మరొకసారి ఆయన నామాన్ని మనం అందరం కూడా స్తుతించాలి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నటువంటి మన అందరి జీవితాల్లో కూడా దేవుడు అలాంటి కార్యాలని చేయగలిగిన వాడుగా ఉన్నాడు, చేస్తున్నవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆ మేలులు, ఆ కార్యాలు మన కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయమునకు కొన్నిసార్లు కంటికి కనపడితే గనక దేవుడు మనకు మేలు చేశాడని చెప్తాం. కొన్నిసార్లు చెవికి వినపడితే గనక దేవుడు ఇదిగో ఈ పని చేశాడని చెప్తాం. కొన్నిసార్లు మనస్సుకు అర్థమవుతాయి కనుక దేవుడు ఇలా చేసి ఉంటాడు అని మనకు అర్థమవుతుంది కనుక మాట్లాడుకుంటాం. కానీ ఈ కంటికి కనపడకుండా, ఈ చెవికి వినపడకుండా, ఈ హృదయానికి గోచరం కాకుండా ఎన్నో మేలులు మన జీవితంలో ఆయన చేస్తున్న గొప్ప దేవుడుగా, ఘనమైన దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకసారి 4 ఎకరాలు పొలం మాకుంటే ఆ పొలాన్ని నూర్చి, కుప్పలు నూర్చి, పాత పోసి
రాసుల కింద చేశాం. ఆ రోజు కాట వేసేయాలి, కానీ కొన్ని కారణాలను బట్టి కాటా వాళ్ళు రాలేదు. ఆ రాత్రి ఊరిలో ప్రార్థన ఉంది. అయితే సరే ఆ తెల్లారి పట్టేస్తారు కదా అని చెప్పి ఆ రాసుల్ని అలా వదిలేసి ఏం కప్పుకోకుండానే నేను ప్రార్థనకి బయలుదేరి ఉయ్యూరు వచ్చేసాను. సరే అక్కడికి వెళ్ళి మొదటి ప్రార్థన చేయటం మొదలుపెట్టిన కాడి నుంచి పెద్ద పెద్ద ఉరుములు, పెద్ద గాలి, పెద్ద వర్షం. అసలు ఎంత వర్షం అంటే అసలు ఎగిరిపోతారేమో మనుషులు, అన్నంత గాలి వర్షం. ఆ పరిస్థితుల్లో నేను ఫోన్ చేస్తే డొక్పరికి అక్కడ కూడా భయంకరంగా గాలి వాన ప్రారంభమైందని చెప్పారు. ఆ పరిస్థితుల్లో మరి నానొక్కళ్ళే అక్కడ ఉన్నారు. ఆయన కొన్ని పట్టాలు కప్పాలని ప్రయత్నం చేశారంట, కానీ ఆగలేదు. అక్కడ నానొక్కళ్ళే ఉన్నారని చెప్పి రవిని పంపించి, రవి కూడా ప్రయత్నం చేశాడు, కానీ ఆ రోజు వల్ల కాలేదు. నాన్న తీసుకుని వచ్చేసారు. సరే ఆ రాత్రి నేను అక్కడ వాక్యం చెప్పి ప్రార్థన చేసిన తర్వాత, అయ్యా 4 ఎకరాలు ఒడ్డు తడిచిపోతాయా, ముద్దయిపోతాయా, పనికిరావా అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు నాతో ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, నేనున్నాను కదా అన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. ఆ చిన్న మాట అండి నిజంగా దేవుని పరిశుద్ధ వాగ్దానం, శుభ వాగ్దానం, ఆలస్యము కాని వాగ్దానం అనటానికి నిజంగా ఆ చిన్న మాట నా గుండెల్లో ఎందుకో ధైర్యాన్ని నింపింది. ఆ తెల్లారి మన విశ్వాసుల్ని ఒక 10 మందిని తీసుకుని బాగా తడిచిపోయి ఉంటే మెరకేమైనా ఉంటే ఆ మెరక మీదకి మోద్దాం ఈ ఒడ్డునన్నిటిని అని చెప్పి బయలుదేరి వెళ్ళాం. మీరు నమ్మండి అండి, మన విశ్వాసులు అందరూ ఆశ్చర్యపోయారు. ముందుగా బుడ్డి అని ఒక ఆవిడ తొందరగా వెళ్ళిపోయి ఎక్కడే అసలు ఇక్కడ వాన ఎక్కడ పడింది, ఈ వజాను దుమ్మెగురుతుంటే అని చెప్పి ఒడ్డుని ఎగరేసింది. అసలు నాకు ఆశ్చర్యం అన్నమాట. ఆ ముందు రోజు ఎంత వర్షం పడింది, అక్కడ నానున్నారు, ఆ వర్షం నీళ్లు చేలో ఉన్నాయి, కానీ రాసుల మీద మాత్రం పడలేదు. నాకు చాలా అద్భుతం. దేవుని బిడ్డలారా గమనించండి, నిజంగా ఇలా చెప్పాలి అంటే ఈ జీవితంలో ఎన్నో అసలు చెప్పలేం కదా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా గట్టిగా హల్లెలూయా. తన నీడలోన దాచెనుగా నన్ను, ఏ ఆపద నాకు రానీయక. ఏమండి, ఈ పాట నేను రాసేటప్పుడు ఈ 25 ఏళ్లలో జరిగిన ఈ అనుభవాలన్నిటిని తలంచుకుంటూ నేను రాశాను. తన నీడలోన దాచెనుగా నన్ను, ఏ ఆపద నాకు రానీయక. కరుకైన మార్గము ఎదురైన వేళలో నన్ను మోసెగా అలసట చెందక. నా ప్రియుని ప్రేమ ఉన్నతము, నా ప్రియుని ప్రేమ మహోన్నతము, నా ప్రియుని ప్రేమ ఉన్నతము, నా ప్రియుని ప్రేమ మహోన్నతము. ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధన. అందరం ఆరాధిద్దామా. ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధన. ఆరాధనా ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధన. ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన. నా ప్రియుని సహవాసము కాచెను నేటి వరకు, నా ప్రియుని అనుబంధము
నడుపును అంతము వరకు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా, ఇంత గొప్ప దేవుడు ఇన్ని అద్భుత వాగ్దానాలను మన జీవితంలో చేసి మనల్ని క్షణమైన విడువక ఆయన నడిపిస్తూ ఉన్నటువంటి ఘనమైన దేవుడుగా ఉన్నాడు. ఆ ఘనమైన దేవుని సన్నిధిలో మనము ఈ 2026 సంవత్సరాన్ని ప్రారంభించాం. ఆయన దయచేత మనం అందరం కూడా దాదాపుగా 4 దినాలు పూర్తి చేసుకున్నాం. నా ప్రియమైన దైవ జనాంగమ, అయితే ఈ మొదటి ఆరాధనలో ఆ వాగ్దాన పూర్ణుడైనటువంటి యేసయ్య సన్నిధిలో ఉన్న మనం ఆ వాగ్దానాలన్నిటి నెరవేర్పును చూడాలి అనంటే మనం ఎలాంటి తీర్మానాలు కలిగి ఉండాలి, ఎలాంటి నిర్ణయాలు కలిగి ఉండాలి, ఎలాంటి భక్తి భావాలతో మనం మన జీవితాన్ని కట్టుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి, చాలాసార్లు మనం అనేకమైనటువంటి తప్పుడు నిర్ణయాలు మన జీవితంలో తీసుకుంటూ ఉంటాం. అనేకమైన సార్లు మనం తొందరపాటు నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం. అనేకమైన సార్లు మనం అపార్థంగా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాగ్దానాల నెరవేర్పులోనికి మనం వెళ్ళాలి అనంటే మనం ఎక్కడ కూడా తడబడకూడదు. నిలకడగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. దేవుని మార్గాలను మనం జాగ్రత్తగా మన జీవితంలో కనిపెడుతూ ఉండాలి. ఎంత స్థిరపడిన వాళ్ళైనా సరే కదిలించే మనస్తత్వం ఉన్నవాడు సాతానుడు. ఏమండి, ఎంత ఏర్పాటు చేయబడిన వారినైనా సరే పడవేసే తత్వం కలిగిన వాడు సాతానుడు. ఎవరిని మిరింగుదునా అని వాడు గర్జించు సింహం వలె వాడు తిరుగుతున్నాడు. ఈ సందర్భంలో మనం చాలా వివేకం కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. మన చదువును బట్టో, మన జ్ఞానాన్ని బట్టో, మనకున్నటువంటి అనుభవాన్ని బట్టో, మనకున్న ఆధిక్యతలను బట్టో మనం ఎక్కడ కూడా మోసపోకుండా జాగ్రత్త పడాలి. కొంచెం మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళ హాస్పిటల్ ఒకటి ఉందంట, ఒక మానసిక వైద్యశాల. అయితే వాళ్ళకి ట్రీట్మెంట్లో భాగంగా వాటర్ థెరపీ ఇస్తారట. మీకు అర్థమవుతుందని నేను చెప్పింది, వాటర్లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారట. అయితే అలాగున వాళ్ళని ఆ వాటర్ ట్రీట్మెంట్ కొరకు స్విమ్మింగ్ పూల్ దగ్గరకు తీసుకుని వెళుతున్నారు. ఎవరిని? ఈ పేషెంట్స్ అందరినీ, డాక్టర్స్, నర్సెస్ వీళ్ళందరూ కలిసి. అయితే వీళ్ళందరూ కూడా ఎవరు చెప్పండి? మానసిక రోగులు. అంటే వీళ్ళు, అమ్మ కూర్చోండి, దయచేసి కూర్చోండి, అటు ఇటు తిరగమాకండి, కూర్చోండి, వాక్యం వినండి. వింటున్నారా? వీళ్ళందరూ ఎవరు చెప్పండి? మానసిక రోగులు. వీళ్ళకి సరిగా వాళ్ళకి ఏం చేస్తున్నారనేది, వాళ్ళు ఏం చేస్తున్నారనేది వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నా సరే వాళ్ళకి ఏదో ఆపద కలుగు చేస్తున్నామని వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు మనకు గాయం చేస్తున్నా సరే మనల్ని వాళ్ళు గాయం చేస్తున్నారని వాళ్ళకి అర్థం కాదు. కారణం ఏంటంటే వాళ్ళ మెంటల్ స్టేటస్ అలా దెబ్బతినుంది. అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం, వాటర్ థెరపీ కోసం స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసుకెళ్లారు. తీసుకెళ్తూ ఉండగా వాళ్ళల్లో ఒకడేం చేశాడంటే తొందరపడి ఒక లోతైనటువంటి స్విమ్మింగ్ పూల్లో దూకేశాడు. వీళ్ళను తీసుకెళ్లాలనుకున్న స్విమ్మింగ్ పూల్ వేరు, వాడు దూకిన స్విమ్మింగ్ పూల్ వేరు. అయితే అక్కడ ఉన్న ఈ కాంపౌండర్స్, ఈ నర్సెస్ వాళ్ళందరూ కూడా, కోచెస్ ఏమో వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నారో అక్కడ రెడీగా వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈలోపు వీడు ఈ లోతైన దాంట్లో దూకేసరికి ఈ కాంపౌండర్స్, ఈ నర్సెస్, ఈ డాక్టర్స్ ఏం చేయాలో అర్థం కాక అయ్యో ఎట్లా 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 రే 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 అని అంటున్నారు, కానీ ఏం చేయలేకపోతారు. ఈలోపు ఈ మానసిక రోగుల్లోనే ఒక ఆవిడ ఏం చేసిందంటే ఇమీడియట్గా దూకేసి వాడి జుట్టు పుచ్చుకుని ఈదుకుని పైకి వచ్చేసింది. వచ్చేసరికి వీళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది. మానసిక రోగులకి పక్కన ఏం జరుగుతున్నా సరే వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఒళ్ళే కాలిపోతున్నా సరే వాళ్ళు పట్టించుకోరు. కాలుతుందా అంటారు. మనం ఒకవేళ కాలిపోతుంది చూడడం ఏంటంటే వాళ్ళ స్థితి అది.
అయితే డాక్టర్ చాలా ఆశ్చర్యపోయాడు. అంటే ఒక వ్యక్తి ప్రమాదంలో ఉన్నాడు, ఆ ప్రమాదంలో ఉన్న వ్యక్తిని రక్షించాలి అనే స్పృహ ఈవిడికి వచ్చిందంటే ఈవిడ బాగుపడిపోయింది అని చాలా సంతోషపడ్డారు. అయితే తెల్లారిన తర్వాత రెండో రోజు ఆమెను పిలిచి ఇలా చెప్పారు, అమ్మ నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి, ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలి అన్నారంట డాక్టర్. ఎవరిని? ఈ రక్షించిన ఆవిడ్ని. ఆవిడ చెప్పండి ఏంటో అందంట. అంటే అమ్మా నువ్వు ఒక ఆపదలో ఉన్న వ్యక్తిని రక్షించావు అంటే నీ మెంటల్ స్టేటస్ గుడ్ అయిందని, నిన్ను ఇక డిశ్చార్జ్ చేయొచ్చు అని మేము అనుకుంటున్నాం. నువ్వు ఈ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతాను మెంటల్ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని పంపించేయండి, మాకు పిచ్చేయండి, మీకే పిచ్చి, మీ అమ్మమ్మకు పిచ్చి, మీ తాతమ్మకు పిచ్చి, మీ నాన్నకు పిచ్చి, మీ పెదనాన్నకు పిచ్చి, మీ చిన్నాన్నకు పిచ్చి అంటూ ఉంటారు వీళ్ళు. కాబట్టి వెళ్ళిపోదాం అంటున్నావు కదా, ఎప్పటికప్పుడు నిన్ను పంపించేద్దామని డిసైడ్ అయ్యాం. నువ్వు ఒక ఆపదలో ఉన్న వ్యక్తిని రక్షించావంటే నీ మైండ్ పనిచేస్తుందని మాకు అర్థమైంది అని చెప్పారంట. చెప్తే వెంటనే అవడందంట, మరి బ్యాడ్ న్యూస్ ఏంటి అందంట. అంటే నువ్వు నిన్న ఒక అతన్ని రక్షించావని మేము అందరం సంతోషిస్తున్నాం కదా, వాళ్ళు ఊరేసుకుని చచ్చిపోయాడమ్మా అన్నారంట. అంటే ఈవిడ అందంట, నువ్వు అసలు డాక్టర్ పెట్టాయ్యావు అందంట. డాక్టర్ పెట్టాయ్యావంటే ఈ డాక్టర్ గారికి అర్థం కావట్లేదు, ఏమైంది అంటున్నాడు. అంటే వాడు నిన్న తడిశాడు కదా, ఆడిని ఆరబెట్టాలనే జ్ఞానం ఉందా మీకు? మీరు ఆరబెట్టలేదని నేనే తీసుకెళ్ళి ఆడిని ఆరబెట్టాను అందంట. ఈవిడ ఆరబెట్టింది ఎట్టగంటే పేకకు తాడు వేసి ఆరబెట్టింది. దీని పిచ్చి ఇప్పుడు తగ్గిందా పెరిగిందా? కానీ డాక్టర్ ఏమనుకున్నాడు, అబ్బా ఎంత తప్పుడు నిర్ణయం అది, ఇప్పుడు ఈవిడ్ని సమాజంలోకి వదిలేస్తే ఎంతమందిని ఆరబెట్టేదో కదండి, ఎంతమంది పేకకు తాళ్ళు వేసి ఆరబెట్టేదో. చాలాసార్లు మన జీవితంలో మనం చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, అపార్థం చేసుకుంటూ ఉంటాం. బంగారం వంటి భార్యని అనుమానిస్తూ, బంగారం వంటి భర్తని అనుమానిస్తూ, బంగారం వంటి పిల్లలతో సమాధానంగా ఉండక, బంగారం వంటి తల్లిదండ్రులతో సహవాసం చేయక, సంఘంలో సమాధానంగా ఉండక, ఒక వ్యక్తి మీద మనం చాలా తొందరగా నిర్ణయం తీసేసుకుని మన జీవితంలో మనం నశించిపోతూ ఉంటాం. దేవుని వాక్యం చెప్తూ ఉంది, సంఘంలోనైనా కుటుంబంలోనైనా వ్యక్తిగతంగానైనా ఆత్మీయంగానైనా బంధువుల పరంగానైనా సంఘపరంగానైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా ఏమైనా నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం దేవునికి మహిమకరంగా ఉండాలి. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. అందరికీ అందరూ మంచివాళ్ళు కారు, అందరికీ అందరూ చెడ్డవాళ్ళు కారు కదండి. అందరికీ అందరూ మంచివాళ్ళు అవ్వాలని రూల్ ఏమీ లేదు. అవ్వాలని అనుకుంటాం కూడా మన అవివేకం. కొందరికి కొందరు మంచివాళ్ళు అవ్వచ్చు, కొందరికి కొందరు చెడ్డోళ్ళు అవ్వచ్చు. కొందరికి కొందరు చెడ్డోళ్ళు అయ్యారని కొందరికి అందరూ చెడ్డోళ్ళు అవుతారని మనం అనుకోలేం. కానీ మనం ఏమనుకుంటామంటే మన కళ్ళజోడి ఏం కనపడుతుందో ఆ కళ్ళజోడిలో పెట్టి వీడా ఇక ఇంతే అని నిర్ణయం అయిపోతాం. కానీ మనం మన కళ్ళద్దాలను దాటి చూసి, మన అభిప్రాయాలను దాటి చూసి, మన ఆలోచనలను దాటి చూసి దైవికమైనటువంటి మనస్సుతో మనం మంచి నిర్ణయం తీసుకుని ప్రభువుని ఘనపరచవలసినటువంటి అవసరం ఉంది. నా ప్రియమైన దైవ జనాంగమా, ఒక ముగ్గురు యవనస్తులు ఒకరోజు ఒక నిర్ణయం తీసుకున్నారంట. చూడండి ఒకసారి దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు వారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం వారి జీవితంలో దేవునికి ఎంత మహిమ తెచ్చిందో చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16 నుండి కొన్ని మాటలు చూద్దామండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16 నుండి కొన్ని. ఏంటి ఎంతసేపు ఆలోచించారు? దానియేలు గ్రంథం ఉందా లేదా అని నాకు భయం వేసింది. ఉందా? ఎటన్నా వెళ్ళిపోయిందా? ఉందా అమ్మ? పోనీలమ్మ, వందనాలమ్మ. చూడండి, చదవండి. షద్రక్, మేషక్, అబేద్నెగోయను వారు రాజుతో ఇలాగ చెప్పారు, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మలను రక్షించుటకు తప్పించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మలను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా
నీ దేవతలను మేము పూజించమని, నీవు నిలవబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించమని తెలుసుకునము. అందుకు వారిని రాజు ఏం చేశాడు అనంటే మనందరికీ తెలుసు. వారిని పట్టుకుని అగ్నిని ఏడింతలుగా చేసి వారిని అగ్నిగుండములో పడవేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అగ్ని ఏడింతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని ఏడింతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని బలము చల్లారేనే, శత్రు సమూహము అల్లాడేనే. అగ్ని బలము చల్లారేనే, శత్రు సమూహము అల్లాడేనే. నేను నీ స్వాస్యమే, నీవు నా సొంతమే. నా స్వరమెత్తి నిన్నే కీర్తించేదా. నేను నీ స్వాస్యమే, నీవు నా సొంతమే. నా స్వరమెత్తి నిన్నే కీర్తించేదా. నా హృదయాన కొలువైన యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ కొలువై ఉన్నాడట ఈ ముగ్గురికి దేవుడు? హృదయములో కొలువై ఉన్నాడట. ఈ రోజున నీకు నాకు కూడా ఒక నిర్ణయం కావాలి. ఏంటా నిర్ణయం అంటే, ప్రభువా ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వే నా గుండెల్లో ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. దేవుని బిడ్డలారా, ఈ 2026వ సంవత్సరంలో మొదటి ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన వాగ్దానాల నెరవేర్పులనికి మనం రావాలంటే, మన పైన కృపాక్షేమాలు కురిపించబడాలంటే, మనలో ఆయన చిత్తం సంపూర్ణంగా నెరవేరాలి అంటే, దేవుని కొరకు నిలవబడే త్యాగపూరితమైన జీవితాలు మనందరికీ కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా గమనించండి, రాబోయే రోజులన్నీ కఠినమైన రోజులేనండి. మీరు ఈ దేవుణ్ణి సేవిస్తే మీకు రిజర్వేషన్ లేదు అనే మాటను ఇప్పుడు తేల్చి చెప్తున్నాయి గవర్నమెంట్స్ కదండి. ఒకప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మారిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు మిగతా హైకోర్ట్స్ ఇచ్చినటువంటి తీర్పులు మారిపోయినాయి. ఒకప్పుడు మతం వేరు, ఉద్యోగం వేరు, కులం వేరు అనేవాళ్ళు. కానీ ఆ తీర్పుని ఇప్పుడు సవాలు చేస్తూ తీర్పులను మార్చేశారు. న్యాయ వ్యవస్థలను తల్లక్రిందులు చేసేశారు, చిన్నాభిన్నం చేసేశారు, అస్తవ్యస్తం చేసేశారు. చాలా ప్రమాదకరమైన రోజుల్లోనికి మనం అందరం వచ్చేసాం. ఇప్పుడు ప్రభువు కొరకు నిలవబడే సమయంలోనికి వచ్చాం మనం. వందనాల చందాల భక్తి అయిపోయింది. ఇప్పుడు తెగింపు తెగువగలిగిన భక్తిలోనికి మనం అందరం వచ్చాం. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభువు కొరకు నిలవబడే శద్రక్ మేషక్ అబేద్నెగోల వలె మనం ఉండాలి. ఆయన కొరకు నిలవబడతాననే తీర్మానం మన జీవితంలో ఈ సంవత్సరం ప్రారంభంలో ఉండి తీరాలి. 2 చేతులెత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, మరొక సందర్భాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం. నేను త్వరగానే ముగిచ్చేస్తాను, చాలా సమయం అయిపోయింది. 4వ అధ్యాయము 15-16 వాక్యాలను చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 15-16 వాక్యాలు. అప్పుడు ఎస్తేరు మర్దుకైతో మరలా ఇట్లనేను, నీవు పోయి షూషనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికత్తెలను ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తమైనను. నేను రాజునద్దకు ప్రవేశించదను, నేను నశించదను అని తన ప్రాణానికి తెగించి తన జాతి కొరకు
దేవుని సన్నిధిలో ప్రార్థించి రాజు ఎదుట నిలవబడిందండి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, తన దేవుడే ప్రాముఖ్యం అన్నట్టుగా షద్రక్ మేషక్ అబేద్నెగోలు నిర్ణయం తీసుకుంటే తన జాతి రక్షణే ప్రాముఖ్యం అన్నట్టుగా ఎస్తేరు నిర్ణయం తీసుకుంది. ఈ రోజున నీ దేవుడు ఎంత గొప్పడో నీకు అర్థమైతే నీ దేవుని కొరకు నువ్వు నిలవబడతావు, ప్రాణానికి తెగించైనా నిలవబడతావు కదా. నీ దేవుడు ఎంత గొప్పడో నీకు అర్థమైన తర్వాత ఆ గొప్ప దేవుని దగ్గరికి నీ భర్త రావాలనే తాపత్రయం ఎస్తేరుకున్నట్టు నీకు కూడా రావాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. ఒక మాట చెప్పనండి, మీరు కన్నీరు కార్చండి, ఆ కన్నీటి ప్రవాహములో కొట్టుకురాని ఏ భర్త లేడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. మీరు కన్నీరు కార్చండి. ఇదిగో సేవకులు చెప్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాలండి మీరు దేవుణ్ణి నమ్మంది? 50 పైగా నమ్మనటువంటి వ్యక్తిని ఇవాళ దేవుని కొరకు నిలవబెట్టింది ఎవరు అనంటే కేవలం దేవుని కృప, ఆ సేవకురాలి యొక్క కన్నీటి ప్రార్థన. ఈ రోజున మనం చేస్తున్నాను, మనము కూడా ప్రాణము పోటానికైనా సిద్ధపడి దేవుని పాదాల దగ్గర మన వారి రక్షణ కొరకు నడుము కట్టవలసినటువంటి వారమై ఉన్నాం. భర్త మారలేదా? నడుము కట్టండి. భార్య మారలేదా? నడుము కట్టండి. బిడ్డలు మారలేదా? నడుము కట్టండి. రక్త సంబంధులు మారలేదా? నడుము కట్టండి. కుటుంబంలో ఎవరెవరు దేవునికి దూరంగా ఉన్నారు వారందరి కొరకు నడుము కట్టండి. ఎలా ఆ నడుము కట్టడం ఎలాగంటే ఎవరో తోస్తే ఊడిపోయేటట్టు కాదు, ప్రాణం పోయినా ఆ నడికట్టు ఓడకూడదు. దేవుని బిడ్డలారా, ఎస్తేరు అంటుంది, నేను నశించదను, నేను రాజు దగ్గరకు మాత్రం వెళతాను, అయితే ముందు నా కొరకు ప్రార్థన చేయండి. నేను మాత్రం ఇంటికాడ పంచభక్ష పరమాణాలు తిని పడుకుంటానందా? లేదు, నేను నా చెలికత్తెలను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ సంవత్సరం ప్రారంభపు ఆరాధనలో మన దేవుడు మనకు ప్రాముఖ్యం, రెండవది మన ఇంటి వారి రక్షణ మనకు ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడండి, మరొక విషయాన్ని గమనించండి. దేవుని వాక్యంలో యోబు గ్రంథము 1వ అధ్యాయము 20, 21, 22 వాక్యాలను చదువుకుందాం. త్వరగా చదువుకుందాం. అమ్మా, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకుని తన తల వెంట్రుకలను గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో యోబు ఏ విషయమునందును ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేశాడని కూడా చెప్పలేదు. దేవుని బిడ్డలారా గమనించండి, శ్రమలలో, నిందలలో, అవమానాలలో దేవుణ్ణి మహిమపరిచే తీర్మానం మనకు కావాలి. దేవుణ్ణి ఘనపరిచే తీర్మానం, ఆయన దేనికైనా సమర్థుడని ఒప్పుకునే తీర్మానం. నన్ను చంపుతాడా? అందుకైన సమర్థుడు. నన్ను బ్రతికిస్తాడా? అందుకైన సమర్థుడు. నన్ను పిల్లల గల తల్లిగా చేస్తాడా? అందుకైన సమర్థుడు. నన్ను గొడ్రాలుగా ఉంచుతాడా? అందుకైన సమర్థుడు. నన్ను గెలిపిస్తాడా? అందుకైన సమర్థుడు. నన్ను ఓడిస్తాడా? అందుకైన సమర్థుడు. మృతులను మృతులుగాను చేయువాడు ఆయన అని చెప్పి సమూయేలు 1వ గ్రంథము 2వ అధ్యాయంలో అన్నమ్మ మాట్లాడుతూ పాట పాడుతూ దేవుణ్ణి ఆరాధించటం మనకందరికీ తెలుసు. ఈ రోజున ఎలాంటి పరిస్థితులైనా సరే దేవునికి మహిమ తేవాలనే తీర్మానం మన జీవితాలకు కావాలి. దేవుని మహిమే నాకు ప్రాముఖ్యం కదా. షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమన్నారు? దేవుడే మాకు ప్రాముఖ్యం అన్నారు. ఎస్తేరు ఏమంది? నా జాతి రక్షణే నాకు ప్రాముఖ్యం అంది కదా. ఏమండి గమనించండి, ఇక్కడ యోబు గారు ఏమంటున్నారంటే ఎన్ని శ్రమలైనా నా దేవునికి మహిమ తేవటమే నాకు ప్రాముఖ్యం అన్నాడు. దేవుని బిడ్డలారా, మరొక సంగతిని మీ గమనంలోనికి నేను తెస్తాను. దయచేసి దేవుని వాక్యాన్ని చూస్తే రూతు గ్రంథము 1వ అధ్యాయము 16, 17 వాక్యాలు చదువుకుందామండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16, 17 వాక్యాలు దయచేసి చూడండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు,
నీవు వెళ్ళు చోటుకే నేనును వచ్చేదను, నీవు నివసించు చోటనే నేనును నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటను నేనును మృతి పొందెను, అక్కడే పాతి పెట్టబడిదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించినలా యెహోవా నాకు ఎంతైనా కీడు చేయునను. ఎంత అద్భుతమైన తీర్మానం! నీతో సహవాసమే నాకు ప్రాముఖ్యం అంటుంది. నీ ప్రజలతో సహవాసం, నీ దేవునితో సహవాసం, నువ్వు ఉండే చోటే నా చోటు, నన్ను వెనక్కి తిరిగి వెళ్ళమని అనొద్దత్తమ్మ అంటుంది రూతమ్మ. దేవుని బిడ్డలారా గమనించండి, మీరు 4 సంగతులు విన్నారు కదా, ఒకసారి వరుసనే వాటిని జ్ఞాపకం చేసుకోండి. షద్రకు మెషకు అబేద్నెగోలు ఏమన్నారంటే, అయ్యా నువ్వే మాకు ప్రాముఖ్యం అన్నారు, తీర్మానం తీసుకున్నారు కదా. రెండవది ఏంటి చెప్పండి? ఎస్తేరు నా జాతి రక్షణే నాకు ప్రాముఖ్యమని తీర్మానం తీసుకుంది. మూడవది ఏంటి చెప్పండి? యోబు ఎన్ని శ్రమలైనా నీకు మహిమ తెస్తానయ్యా అని తీర్మానం తీసుకున్నాడు. నాలుగవది రూతమ్మ అంటుంది, నీ సహవాసమే నాకు ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఆయనతో సహవాసం చేయటానికి మనం ఇష్టపడితే, ఆయనతో సహవాసం చేయటానికి మనము సిద్ధపడితే, ఆయనతో సహవాసం చేస్తున్న మనం ఎన్ని శ్రమల గుండా ప్రయాణం చేసినా ఆ శ్రమలన్నిటినీ ఆయన ఆశీర్వాదాలుగా మారుస్తాడు. ఎందుకంటే ఒక వెధవరాలిగా బ్రతకటానికి నయోమి వెనకాల వెళ్ళింది రూతమ్మ. దేనికోసం వెళ్ళిందమ్మా? ఒక వెధవరాలిగా బ్రతకటానికి. ఆమె చెప్పింది ఏమని చెప్పింది నయోమి? అమ్మా నువ్వు నా దగ్గరకు రావద్దు, నాతో పాటు రావద్దు, తోటికోళ్ళు ఒక ముద్దు పెట్టి వెళ్ళిపోయింది, కావాలంటే నువ్వు 2 ముద్దులు పెట్టుకుని వెళ్ళిపో. ఎందుకంటే నా దగ్గర ఉంటే నేను మళ్ళీ ఇంకోడిని చేసుకుని ఇంకో పిల్లోడిని కానీ వాడు పెద్దోడయ్యేసరికి నువ్వు ముసలిదానం అయిపోతావు. నీ జీవితం అంతా ఎందుకు వ్యర్థం చేసుకోవటం? నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపో, వాళ్ళు నీకు పెళ్లి చేస్తారు, పిల్లల్ని కంటావు, సంతోషంగా ఉంటావని చెప్పింది. లేదత్తమ్మా నీతోనే వస్తాను, అక్కడ బోయేజ్ అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన నేను పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి ఇవిడికి ముందు బోయేజ్ ఏమైనా తెలుసా? బోయేజ్ ఉంటాడని, బోయేజు ఆమెను పెళ్లి చేసుకుంటాడని ఈమెకేం తెలియదు. కానీ ఈమె ఎందుకు వెళ్ళిందంటే ఆ ముసలిదాన్ని పోషించడానికి వెళ్ళింది. దేనికి వెళ్ళిందో తెలుసా? ఆ ముసలి ఆమె ఆరాధించిన దేవుడు గొప్ప దేవుడని గుర్తెరిగింది. 2 చేతులెత్తి దేవుని స్తోత్రం. ఆ దేవునితో సహవాసం నాకు కావాలంది, అదే నాకు ప్రాముఖ్యం అంది. ఈరోజు ఆ సహవాసం మన జీవితాల్లో కావాలండి. ఆ సహవాసం మన జీవితంలో కావాలి. దైవికమైన సహవాసాన్ని మనం కోరుకోవాలి. ఏమండి, మనం సహవాసం చేసేది దుష్టులతో కాదు, మనం సహవాసం చేసేది భక్తిహీనులతో కాదు. మనం భక్తిహీనుల గుడారాల్లో ఉండటానికి ఇష్టపడకూడదు, భక్తిహీనులతో స్నేహం చేయటానికి ఇష్టపడకూడదు, భక్తిహీనులతో మనస్సు పంచుకోవడానికి ఇష్టపడకూడదు. మనం ఎంతసేపు దైవీకమైనటువంటి వ్యక్తులతో సహవాసం చేయాలి. ఆ దైవీకమైన వ్యక్తులతో మనం చేసే సహవాసం మనలో దైవ లక్షణాలను పెంచుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక ఆరిపోయినటువంటి పుల్లల మధ్యలో మనం పడితే మనం కూడా ఆరిపోతాం, కానీ రగిలే పుల్లల మధ్యలో పడితే మనం కూడా రగులుతాం. దైవ సంబంధమైన దేవుని అభిషేకముతో కూడిన స్థలములో మనము నాటబడాలి. దేవుని వర్తమానాలు మనకు కావాలి, దేవుని ఉపదేశాలు మనకు కావాలి. ఈ అంత్యకాలంలో దేవుని సందేశం మనకు అవసరం. ఆయన సందేశం లేనిదే మనం బ్రతకలేం. కాబట్టి ఆయన మాట మనకు అవసరం, ఆయన సహవాసం మనకు అవసరం. అందుకే గమనించండి, ఆయన సహవాసమును కోరుకుంటూ భక్తులు రాశారు, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభో, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభో, నా ప్రియుడా నా హితుడా నా ప్రాణనాథుడా నా రక్షక, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభో, నాతో నీవు
హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రియుని సహవాసం కొరకు, ఆ ప్రియుని ఏమండి సాంగత్యం కొరకు షొలమ్మితి ఎలాగైతే తహతహలాడిందో, లేళ్ళున్న చోట ఇరున్న చోట నేడు నా ప్రియుడు పద్మములున్న చోట కలిసి ఉందము. యెరూషలేము కుమార్తెలారా, మమ్మలను మీరు కలతపరచమాకండని, మమ్మలను మీరు డిస్టర్బ్ చేయొద్దని వాళ్ళందరికీ చెప్పింది. నిజంగా మనం కూడా దేవునితో సహవాసం చేసే వారంగా ఉండాలి. దేవునితో సహవాసము మాత్రమే మనకు ప్రాముఖ్యంగా ఈ సంవత్సరంలో ఉంటే, మనుషులతో సహవాసం చేసాం, మనుషుల్ని ప్రేమించాం, మనుషుల్ని ఇష్టపడ్డాం. ఏమండి గమనించండి, అనేక రకాలైన మోసాలను, అనేక రకాలైనటువంటి అనుభవాలను మనం రుచి చూస్తూ ఈ దినానికి దాటి వచ్చాం. అయితే ఈ రోజున 2026 సంవత్సరంలో ప్రభు అంటున్నాడు, నువ్వు నాతో సహవాసం చేయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా వాక్యంతో సహవాసం చేయి, నా మందిరంతో సహవాసం చేయి, నా దైవ సేవకులతో సహవాసం చేయి, నా సన్నిధితో నువ్వు సహవాసం చేయి. తిరిగి నీ జీవితాన్ని నేను ఎలా కడతాను నువ్వే చూడు. ఎందుకంటే నాకు అప్పగించుకుని నిన్ను కట్టడంలో నాకంటే గొప్పవారు ఎవరు లేరని ప్రభు చెప్తున్నారు. నేను కార్యము చేయగా త్రిప్పివేయగలిగిన వాడెవడు లేడంటున్నారు. కనుక నా ప్రియమైన దైవ జనాంగమా, దేవుడే ముఖ్యమన్నా ఏమండి షద్రక్ మేషక్ అబేద్నెగోల తీర్మానం, నా జాతి రక్షణే ముఖ్యమన్న ఎస్తేరు తీర్మానం, ఏ శ్రమైనా దేవునికి మహిమ తేవాలన్న యోబు తీర్మానం, ఏది ఏమైనా నీతో సహవాసమే నాకు ప్రాముఖ్యమన్న రూతమ్మ తీర్మానం మనమందరం కూడా కలిగి ఉండాలి. ఈ 4 సంగతులతో పాటు 5వ సంగతిని కూడా చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఈ సంవత్సరం మనకు కావలసిన తీర్మానం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వాక్యం మనందరికీ బాగా పరిచయమైన మాట. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇది గొప్ప తీర్మానం. ఏది ఏమైనా సరే, నేను బ్రతికితే క్రీస్తు, చనిపోతే క్రీస్తు. బ్రతికితే ఆయన బిడ్డలకు ఉపయోగపడతాను, చనిపోతే ఆయన సహవాసంలో ఉంటాను, దేవుని ఆయన సన్నిధిలో ఉంటాను, ఆయన సంతోషంలో ఉంటాను. ఎంత గొప్ప తీర్మానమో చూడండి. దేవుని బిడ్డలారా గమనించండి. దైవీకమైనటువంటి వ్యక్తులంగా మనం మరల్చబడినప్పుడు, దేవుని సన్నిధిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసే వ్యక్తులంగా ఉన్నప్పుడు, మనం దేవుని కొరకు నిలవబడ్డానికి, దేవుని కొరకు ఒక త్యాగం కలిగిన భక్తిని చేయటానికి మనం అందరం కూడా సిద్ధపరచబడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిలువరమైన పట్టణం మనకిది లేదని, ఇది కాదని, యాత్రికుడుగా, పరదేశిగా అబ్రహాము గారు తన జీవితంలో త్యాగం చేసిన భక్తుడిగా మనకు కనపడుతున్నాడు. ఎక్కడ దేవుడు గుడారం వేయమంటే అక్కడ వేశాడు, ఎక్కడ తీయమంటే అక్కడ తీశాడు. ఏది చేయమంటే దాన్ని చేయటానికి అబ్రహాము గారు తెల్లారనివ్వలేదు. దేవుడు చెప్పాడు, ఆ మాట చేయటానికి ఎప్పుడు తెల్లారద్దా అని చూశాడు. అందుకేనేమో నేను అబ్రహాము దేవుణ్ణి అని దేవుడు చెప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. కాబట్టి నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, దేవుని అభిషేకముతో మనం అందరం నడిపించబడదాం. ఒక తీర్మానముతో మనం అందరం నడుద్దాం. తొందరపాటు, తప్పుడు, తడబడే నిర్ణయాలను మనం తీసుకోవద్దు. దేవుని మహిమను మనం అందరం ఆహ్వానిద్దాం. ఆ కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. జీవము గల దేవా స్తోత్రం, జీవాధిపతి స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, అద్వితీయ సత్యవంతుడా స్తోత్రం, బలవంతుడమైన దేవా స్తోత్రం. బలహీనులము నాయనా